హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను పెట్టిన వీడియోస్కి కమెంట్స్ చాలా వచ్చాయి. ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వలేక ఒక వీడియోలో చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. వైసీటీ బుక్ గురించి. వైసీటీ బుక్ వచ్చేసి ఇది ఆల్ స్టేట్ ఏఈ క్వశ్చన్స్ అండ్ ఐఈఎస్ క్వశ్చన్స్, జూనియర్ ఇంజనీర్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. గేట్ క్వశ్చన్స్ ఉండవు దీంట్లో, గేట్ ఎగ్జామ్ ఉండవు. ఆల్ స్టేట్ పిఎస్యూస్, జూనియర్ ఇంజనీర్ ఇవి మాత్రమే ఉంటాయి. టోటల్ 26K. వాల్యూమ్ 1, 2 ఉంటాయి. నేను 2 ఆర్డర్ పెట్టాను. ఇది ముందు వచ్చిందని చెప్పి ఇది వీడియో చేశాను. ఓకేనా? దీంట్లో కొన్ని సబ్జెక్ట్స్, దీంట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఆల్ సబ్జెక్ట్స్ కావాలంటే 2 బుక్స్ తీసుకోండి. 2 బుక్స్ తీసుకుంటేనే ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాల్యూమ్ 1 వచ్చాక మళ్ళీ వీడియో చేస్తాను. ఇంకోటి ఫార్ములా రివిజన్ చార్ట్ ఉంది కదా, ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నారు కొందరు. అయితే ఎక్కడ కొన్నారు ఏంటండి? బుక్తో పాటు వచ్చింది కదా, చెప్పాను కదా. అంటే వీడియో చూడలేదా, లేకపోతే మ్యూట్లో చూసారా? బుక్ పైన ఉంది కదా ఫార్ములా రివిజన్ చార్ట్ అని చెప్పి, బుక్తో పాటే వచ్చింది చార్ట్. ఓకేనా? విడిగా నేను కొనలేదు. వీడియో చూడొచ్చు కదా. స్లోగా ఉందనిపిస్తే మీరు 1.5 స్పీడ్ కానీ లేకపోతే 2 స్పీడ్ కానీ పెట్టుకొని చూడండి. ఓకేనా? వీడియో అసలు చూడకుండా కమెంట్ చేస్తే నేను ఎలా రిప్లై ఇచ్చాను? యాప్టిట్యూడ్కి ఏమన్నా బుక్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. జనరల్గా అయితే యాప్టిట్యూడ్కి వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ యూస్ చేస్తుంటారు. మీకు బుక్ చూసి ప్రిపేర్ అవ్వడం కష్టంగా ఉంటే టాపిక్ వైజ్ యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. ఒక టాపిక్ తీసుకోండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఏ వీడియో మీకు అర్థమవుతుందో ఆ ఛానల్ వాళ్ళ రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్లో అయితే మనకి ఫీల్ ఫ్రీ టు లెర్న్ అని ఒక సార్ ఉన్నారు, బ్యాంకుకి చెప్తుంటారు. నేను కోచింగ్ తీసుకున్నాను కదా ఏఎస్ది, వాళ్ళు ఆ కోచింగ్లోనే కవర్ అయిపోయింది యాప్టిట్యూడ్, రీజనింగ్. ఏఈ కోచింగ్ తీసుకున్నాను కదా, ఏఈకి ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పున్నారు. నేను ఇంకా యూట్యూబ్ ఇంకా రిఫర్ చేయట్లేదు. ఏఎస్లో నేను తీసుకుంది డీప్ రికార్డెడ్ కోర్స్, డీప్ లెర్నింగ్ రికార్డెడ్ కోర్స్. అది కూడా నేను 6 months తీసుకొని ఉన్నాను అంతే. ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకటి వెళ్ళగలిగితే ఆఫ్లైన్ వెళ్ళండి, లేదా ఆన్లైన్లో లైవ్ కోర్స్ జాయిన్ అవ్వండి. చేరితే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టే కోచింగ్ జాయిన్ అవ్వండి, లేదా అసలు జాయిన్ అవ్వకండి. సెల్ఫ్ ప్రిపరేషనే బెటర్. ఓకేనా? ఈయన అంకిత్ సార్ ఉన్నారు కదా, అంకిత్ సార్, ఈసారి వీడియోస్ పట్టుకోండి చాలు. మీరు హిందీ అర్థం చేసుకోగలిగితే ఈసారి ఆల్ సబ్జెక్ట్స్ యూట్యూబ్లో ఫ్రీగా పెట్టున్నారు. అన్అకాడమీ అని చెప్పి, క్రియేట్రిక్స్ అని చెప్పి, ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్ దోస్త్, ఇందులో అయితే నెట్వర్క్స్ ఫ్రీగా చెప్పున్నారు, మెజర్మెంట్స్ ఉంది, అండ్ వెబ్సైట్లో నోట్స్లు కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఫ్రీ మెటీరియల్, ఫ్రీ రిసోర్సెస్ యూజ్ చేసుకోండి. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని చెప్పి. ఈసారి ఆల్రెడీ 2-3 times గేట్ రాశాడు, 2 times ఎయిర్ 1 అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది సార్కి. సో డౌటే ఉండబడలేదు. కంపల్సరీ హిందీ అర్థమయ్యే పని అయితే ఈసారిని ఫాలో అయిపోండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి సార్వి, అన్ని సబ్జెక్ట్స్కి చేస్తున్నారు. కోచింగ్ తీసుకోవాలో వద్దని మీరే డిసైడ్ అవ్వండి. మీరు డిఫరెంట్ ఛానల్స్ సెర్చ్ చేసుకోవడం, చూడడం మీకు ఓకే అనుకుంటే అలా ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వండి, లేదా యూట్యూబ్లో అంకిత్ సార్ వీడియోస్ ఉంటాయి, అవి ఫాలో అయిపోండి. ఓకేనా? ఇంకా ప్రజెంట్ సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారా లేక ఏఈ అని అడుగున్నారు. ప్రజెంట్ ఏఈకే అండి. సీజీఎల్ ఆపేశాను ప్రిపరేషను, ఎస్ఎస్సికి పక్కన పెట్టేశాను. ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ వైజ్ ప్రాబ్లమ్స్ అడుగున్నారు. అంకిత్ సార్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఆ సార్ మీ వెబ్సైట్లో కూడా క్వశ్చన్స్ పీడిఎఫ్ పెట్టేస్తున్నారు, ఒకసారి చూడండి. ఎగ్జామ్ దోస్త్ ఛానల్లోకి వెళ్ళి ఏఎస్ రికార్డెడ్ వీడియోస్ గురించి అడుగున్నారు. కోర్స్తో పాటు బుక్స్ కూడా తీసుకోవాలా అని. కొన్ని సబ్జెక్ట్స్ అయితే డీటెయిల్గా ఇచ్చున్నారు మెటీరియల్లో, కొన్నిటికైతే మనం ఎక్స్ట్రా నోట్స్ రాసుకోవాల్సి వస్తుంది. ఈఎంఎఫ్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్,
ఇంకా అనలాగ్, డిజిటల్ ఇవి డీటెయిల్డ్‌గా ఏమి ఇవ్వలేదు మెటీరియల్స్‌లో. లైట్‌గా ఇచ్చేస్తున్నారు. అసలు ఎక్కువ లేదు కాన్సెప్ట్ దాంట్లో బుక్స్‌లో అయితే. నెట్వర్క్, మెషిన్స్, పవర్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇవైతే డీటెయిల్డ్‌గా ఇచ్చారు మెటీరియల్‌లో. రిమైనింగ్ కొన్ని సబ్జెక్ట్స్‌కి అయితే ఎక్స్ట్రా నోట్స్ రాసుకోవాల్సొస్తుంది. లేకపోతే సార్ వాళ్ళు నోట్స్ ఇస్తారు. మీరు కోర్స్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ నోట్స్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు కదా! ఆ పీడిఎఫ్‌లు ఇచ్చేస్తారు. నా దగ్గర లేవు. ఎక్కడో ఉన్నాయి చూడాలి. ఉన్నాయో లేవో కూడా. ఇంకా ఫ్రెషర్‌గా ఎలా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అని అడుగున్నారు. ఒకటండి మీకు ఇంజినీరింగ్‌లో ఫౌండేషన్ బాగుంటే మీకు కోచింగే అవసరం లేదు అసలు. ఎందుకంటే ఇంజినీరింగ్‌లో మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్చుకొనుంటే మీరు జస్ట్ ఇప్పుడు సిలబస్‌లో ఏమిచ్చారు, ఏం టాపిక్కు అయి రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంజినీరింగ్‌లో బాగుంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్. లేకపోతే తీసుకోండి కోచింగ్. ఇప్పుడు ఏ కాలేజ్‌లో అయినా వాళ్ళు సెమిస్టర్ వరకే చూసుకుంటుండ్రు కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ వైస్ ఎలా యూజ్ అవుతుంది, సబ్జెక్ట్ అలా నేర్పిద్దాం అని ఎవరు అనుకోవట్లేదు కదా! కొన్ని మంచి కాలేజెస్‌లో చెప్తారు. అలాంటి వాళ్ళకి కోచింగే అవసరం లేదసలు. మీకు బేసిక్స్ నుంచి కావాలనుకుంటే డీప్ లెర్న్ కోర్స్ అయితే బానే ఉంది. బేసిక్స్ నుంచే చెప్తున్నారు. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. వీడియోస్ చూడటం, రాసుకోవడం నోట్స్. ఎక్కువ హవర్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. లైవ్ కోర్స్ అంటే మీకు లైవ్‌లో బేసిక్స్ నుంచి చెప్పరు. చెప్తామంటారు కానీ చెప్పరు. వాళ్ళు అందుకే కదా సెపరేట్‌గా డీప్ లెర్నింగ్ కోర్స్ అని చెప్పి పెట్టారు. డీప్ లెర్నింగ్ అని. ఏస్ తీసుకోవాలనుకుంటే బేసిక్స్ నుంచి కావాలనుకుంటే డీప్ లెర్నింగ్ తీసుకోండి. సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వండి. ఒక టైమ్ టేబుల్ ఏసుకొని. ఈ సబ్జెక్టు ఇన్ని డేస్ చూడాలి. కాన్సెప్ట్ నేర్చుకున్నామా, ప్రాక్టీస్ చేసామా అలాగా టైమ్ టేబుల్ ఏసుకోండి. ఓకేనా? నాకు ఏస్ గురించి తెలుసు కాబట్టి ఏస్ అకాడమీ గురించి చెప్తున్నాను. మిగతా వాటి గురించి ఐడియా లేదు. చాలామంది హోమ్ ఇన్‌స్టిట్యూట్ బాగుంటది అని అంటున్నారు. నాకు తెలీదు. వాళ్ళ ఫీజెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. తక్కువైతే ఏమి లేవు. మనకు తెలీదు కదా! ఇంకా ఇండియా వైడ్ ఉంది ఏస్ అకాడమీ అయితే. ఆఫ్‌లైన్ ఉంది, ఆన్‌లైన్ ఉంది. తెలియని వాటి గురించి చెప్పకూడదు కదా! అందుకే నేను చెప్పట్లేదు. రిమైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ గురించి. ఇంకోటి ఎగ్జామ్ దోస్త్ అయితే బెటర్ అండి. ఇది నేను చూశాను ఛానలు. సార్ కోర్స్ కూడా ఇస్తున్నారు. కాంప్రహెన్సివ్ కోర్స్ అని కోర్ సబ్జెక్ట్స్. ఎంత 4Kనో ఎంతో ఉంది చూశాను. ఆ సార్ క్లాసెస్ వినండి. నచ్చితే కోర్స్ తీసుకోండి సరిపోతుంది. లేకుంటే లేదు. సార్ మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది. సార్ మెటీరియల్‌లో వచ్చేసి మనకి షార్ట్ నోట్స్ ఏం రాసుకోవాలో కూడా ఆ సారే అండర్‌లైన్ చేసి పెడుతున్నాడు. అంటే మనం ఆ పీడిఎఫ్ చూసి షార్ట్ నోట్స్‌లో ఏం రాసుకోవాలో సార్ ఇచ్చుంటారు కదా! మార్క్ చేసి అది వరకే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సార్ ఆల్రెడీ 2 టైమ్స్ ఎయిర్ 1 కదా! ఆల్ ఇండియా ర్యాంక్ 1. ఒకసారేమో 18థ్ ర్యాంక్ వచ్చినట్టుంది. అందుకని సార్‌కి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్స్ మీద. ఆల్ సబ్జెక్ట్స్ చెప్పేస్తారు ఈజీగా. సార్ ప్రెజెంట్ ఛానల్ అయితే ఎగ్జామ్ దోస్త్. ఈ ఛానల్ కూడా ఒకసారి చూడండి. హిందీ సింపుల్ కొంచెం అర్థమవుతది చూడండి. హిందీ, ఇంగ్లీషు రెండిట్లో మాట్లాడుతుంటారు సార్. డౌట్స్ కూడా రిప్లై ఇస్తారు. ఓకేనా? జేఎల్ఎం గురించి అడుగుతున్నారు. నాకు జేఎల్ఎం గురించి ఐడియా లేదండి. క్వెషన్స్ ఎలా ఇస్తారు ఏంటి అని. టీఎస్ జేఎల్ఎం గురించి అడుగుతున్నారు. ఇది కూడా ఐడియా లేదు నాకు. ఐఏఎస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌కి ఏ బుక్ బాగుంటుంది అని అడిగారు. ఐఏఎస్ అయితే మీకు మేడ్ ఈజీ, ఏఎస్ అకాడమీ వీళ్ళు చాలా వరకే రిలీజ్ చేశారు. నేను మేడ్ ఈజీ వాళ్ళ బుక్ తెప్పించున్నాను. అది వీడియో చేస్తాను. చూడండి బాగుంటుందో లేదో. నేనైతే ఇంకా ఏం ప్రాక్టీస్ చేయలేదు ఐఏఎస్ బిట్స్. బుక్స్ ఉన్నాయి ప్రెజెంటు. చెప్పాను కదా నేను వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను మొన్నటిదాకా అని. ఈ కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. ఇది ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది. అందుకని ఆపిపెట్టేస్తున్నా ప్రిపరేషను. నా సిలబస్ కంప్లీట్ అయిందా లేదా అని ఆలోచించమాకండి. ఎవరి సిలబస్ వాళ్ళు కంప్లీట్ చేసేసుకోండి బెటర్. ఓకేనా? ఏపీ ట్రాన్స్‌కో కట్ ఆఫ్ అడుగుతున్నారు. కమెంట్ చేశారు కదా! నేను చేస్తాను. కాకపోతే కొంచెం టైం పట్టుద్ది. చూసి చేస్తాను. ఓసీ ఎన్ని మార్క్స్ ఉంటే క్వాలిఫై అవుతారు, జాబ్ వస్తుంది అని ఒక్కొక్క ఎగ్జామ్ అన్నీ డీటెయిల్‌గా చేస్తాను. లేకపోతే మీకు తొందరగా కావాలనుకుంటే ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నారు చాలామంది. చూడాలనుకుంటే చూడండి. మన ఛానల్‌లో కూడా నేను పోస్ట్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది. వాళ్ళంటే కోచింగ్ సెంటర్ వాళ్ళండి. వాళ్ళకి
ఇదే వర్క్. నేను చదువుకుంటా ఉండాలి కదా! నాకు అందుకని కుదరట్లేదు వీడియోస్ చేయడానికి. అందుకే టైం పడుతుంది. బుక్ వీడియోస్ అంటారా, ఆర్డర్ పెడుతున్నాను. జస్ట్ ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది వీడియో చేయటం. ఇంకా అవే అనుకుంటాను. మిగతా కమెంట్స్‌కి రిప్లై ఇచ్చేసున్నా. ఇది వైసీటీ చార్ట్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకటండి, ఎవరి గురించి ఆలోచించొద్దు. వేరే వాళ్ళు ప్రిపరేషన్ అయిందా లేదా అని చెప్పి నెగిటివిటీ మైండ్లోకి రానివ్వద్దు. అస్సలు మైండ్లోకి నెగిటివిటీ రానివ్వద్దు. సిలబస్ పూర్తి చేసేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.